ఇటు రీతిగా మనం అందరము ఎందుకు కూడుకున్నాము అంటే దేవుని నామాన్ని మహిమపరచటం. ఎందుకు దేవుని నామాన్ని మహిమపరచటానికి కూడుకున్నాము అంటే మరి మన సహోదరుడు కృష్ణ గారికి, అలాగే వారి సత్యమణి గారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బహుమానము, వారికి ఇచ్చినటువంటి కుమారుణ్ణి బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవటానికి, ఆయనను కృతజ్ఞత చెప్పుకోవటానికి, ఆయన మనకిచ్చినటువంటి బహుమానాన్ని బట్టి ఈ దినాన్న మనమందరం ఇక్కడ కూడుకున్నాం ప్రియులారా. చాలా సంతోషం. మరి ఇట్టి అవకాశాన్ని నాకు కలగజేసినటువంటి కుటుంబ సభ్యులకు, అలాగే స్థానిక సంఘ కాపరి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నా. చాలా సంతోషం. మరి ఇట్టి రీతిగా వాళ్ళతో మనము సావాసం కలిగి దేవుని నామానికి మహిమపరచటము, దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మరి దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అట్టి రీతిగానే అరకు ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి దేవుని దాసులు మరి బ్రదర్ జాన్ పాల్ గారి బట్టి గారు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వారిని పరిచయం ఉంది కానీ వారు ఎక్కడ పనిచేస్తున్నారనే విషయం మాత్రము నాకు తెలియదు. మరి ఇది నాన్నే వాళ్ళతో కలుసుకొని దేవుని నామాన్ని మహిమపరచడానికి అవకాశాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. అందరి బట్టి కూడా దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అటు రీతిగానే మరి సహోదరుడు మరి పౌలు గారు, ఆయనకి మనకు చాలా పరిచయమే, అన్ని కార్యక్రమంలో కలుస్తూ ఉంటాం కనుక వారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కూడొచ్చినటువంటి 50 మంది సంఘ విశ్వాసులకు, సంఘ పెద్దలకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చాలా సంతోషం. మరి ప్రియులారా, ఈ దినాన్న మనం ఆలోచన చేస్తే మనందరికి ఎంతో సంతోషం విషయం. దేవుడు వారికి ఇచ్చిన సంతోషాన్ని మనమందరము పంచుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. అయితే ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో మనం అనేక మంది బిడ్డలు కావాలి అని మనం కోరుకుంటుంటాం. వివాహమైన తర్వాత నాకు బిడ్డలు పుట్టాలి, బిడ్డలు కావాలని ఎంతో కోరుకుంటాం. కోరుకోవటం తప్పు కాదు, కోరుకోవటము తప్పు కాదు. అయితే దేవుడు మనను ప్రేమించి మనకిచ్చినటువంటి బిడ్డల్ని మనము ఏ రీతిగా వాడుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే అనేక మంది పుట్టారు, జీవించారు, కనబడకుండా పోయారు. ఇంకా అనేక మంది పుడుతూనే ఉన్నారు, జీవిస్తూనే ఉన్నారు. కానీ ప్రియులారా, ఒక విషయం మనం ఆలోచన చేయాలి. మానవునికి జీవితంలో మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎవరి కోసం పుడుతున్నాడు అనేటువంటి విషయము ఏ మానవునికి కూడా అర్థం కావట్లేదు ప్రియులారా. ఏ మానవునికి కూడా తెలియట్లేదు. సృష్టిలో మనం ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి కూడా మానవుడు ఎందుకు పుడుతున్నాడు అనే విషయము ఎవరికి కూడా అర్థం కాదు. కేవలము బైబిల్ సత్యాన్ని తెలుసుకున్న వారికి మాత్రమే మనిషి ఎందుకు పుడుతున్నాడు అనే విషయము వాళ్ళకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అందుగురండి మనము చదువుకుంటున్నాం కదా, చదువుకున్నప్పుడు మనము కొన్ని మన పద్యాలు, దమ్మ పద్యాలని, నీతి పద్యాలని, శతక పద్యాలని, ఇట్లాంటి పద్యాలు మనము కొన్ని చదువుకున్నాం. ఆట విడుపు పద్యాలని కొన్ని మనం చదువుకున్నాం కదా. అయితే ఈ పాఠ్య పుస్తకాల్లో కూడా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అక్కడ మనం చూస్తే దమ్మ పద్యములు ఏంటిదంటే, ఎండలు ఎందుకు కాస్తాయి అంటే ఏమంటారు? చదువుకునే పిల్లలు ఎండలు ఎందుకు కాస్తాయి అంటే మీరు చదువుకున్న పద్యాల్లోన మబ్బులు పట్టడానికి అంటారు కదా. ఈ మబ్బులు ఎందుకు పడతాయి అంటే వానలు కురవటానికి అంటారు. వానలు ఎందుకు కురుస్తున్నాయి అంటే పంటలు పండటానికి అంటారు. పంటలు ఎందుకు పండుతున్నాయి అంటే, పంటలు ఎందుకు పండించుకుంటున్నాం మనం? మనిషి బ్రతకటానికి. అయితే మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే అక్కడ ఏం పెట్టాడట? క్వశ్చన్ మార్క్ పెట్టాడు. హల్లెలూయా. మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడో ఎవరు కూడా తెలియదు. గనక మానవుడు ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు, ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని మనము తెలుసుకుంటే మన జీవితానికి ఒక అర్థవంతం ఉంటుంది. మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కానీ మన జీవితానికి అర్థం లేని విధంగా జీవిస్తున్నాం. కారణం ఏంటిదంటే, దేవునికి ఇష్టం లేకుండా మన జీవితానికి అర్థవంతం లేకుండా జీవిస్తున్నాము. అంటే కారణం ఏంటిదంటే, మనిషి ఎందుకు పుడుతున్నాడనే విషయాన్ని తెలుసుకోకపోవటం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా,
మనము దేవుని గురించి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సమయము చాలా తక్కువ గనక ప్రియులారా, మనం కొద్ది సమయంలో దేవుని దాసులు మనం కూడుకున్నాము గనక కొద్ది సమయంలో పంచుకోవాలని మనం ఆశపడుతున్నాము గనక నేను కొద్ది విషయాలు మాత్రమే ముందుంచాలని కోరుతా ఉన్నా. మనం ఏంటిదంటే దేవుని కోసము, ఎవరి కోసం పుట్టాం మనము? దేవుని కోసం. ఒక విషయం మనం ఆలోచన చేయాలి. నేను కన్నాను నా బిడ్డ అంటాం కదా, నేను కన్నాను నా బిడ్డ. ఈ బిడ్డ ఎవరి బిడ్డ? కృష్ణ గారి బిడ్డ, సహోదరి బిడ్డ కాదు, దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అందుగురండి మనం ఆలోచన చేయాలి. దావీదు భక్తుడు అంటాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు అంటాడు. దావీదు ఏమంటాడు? రహస్యమందు పుట్టాడట. ఎక్కడ రహస్యమందు పుట్టాడు దావీదు? ఎవరికి కనబడకుండా రహస్యమందు ఎక్కడ పుట్టాడట? దేవుడు మొట్టమొదటి కన్నాడు. ఎక్కడి నుండి కన్నాడు? దేవుని యొద్ద నుండి తల్లి గర్భములోన పిండము కాకముందే దేవుడు కన్నాడు. అంటే నవమాసాలకు ముందే దేవుడు కన్నాడు. తల్లి గర్భంలోన నవమాసాలకు ముందు ఎవరు కన్నారట? ఎవరు కన్నారమ్మా? దేవుడు కన్నాడు. అదే దావీదు అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు. అంటే రహస్యమందు పుట్టడం అంటే అర్థం ఏంటిది? దేవుని యొద్ద నుండి తల్లి గర్భములోనికి ప్రవేశించటం. ఎక్కడి నుండి రావడానికి? దేవుని యొద్ద నుండి తల్లి గర్భంలోనికి ప్రవేశించటము, దాని గురించి రహస్యమందు పుట్టిన నాడు అంటమ్మా. అయితే నవమాసాలు తల్లి గర్భములో పిండముగా రూపింపబడి ఆకారం ఏర్పడి దానికి ఆ ఆకారం వచ్చిన తర్వాత నవమాసాలు నిండిన తర్వాత మనం అనుకుంటాం బిడ్డ పుట్టాడు అంటాం. హల్లెలూయా. కానీ ఎప్పుడు పుట్టాడట? ఇప్పుడు కృష్ణ గారికి ఇచ్చినటువంటి మరి దైవ కిరణ్ గారు, ఆయన నవమాస 9 నెలల క్రితమే పుట్టాడు. ఆయన 9 నెలల క్రితమే పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? దేవుడు కన్నాడు. ఇక దేవుని వద్ద నుండి తల్లి గర్భంలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనక మనమందరము కూడా, అందుకంటే పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి అందరూ కూడా దేవుని వశంలో ఉన్నాం అనే సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. అయితే మనం ఎవరి కోసం పుట్టాము అనే మాట గురించి ఒక మాట మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు ఒక మాట మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనం. ఎట్లనగా తన ప్రియునియందు తాను అంటే దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికట? ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలని జగత్తు పునాది వేయబడక ముందే ఎవరి ద్వారా? ఆయన ద్వారా, అంటే క్రీస్తు ద్వారా ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాం. ఆయన ఏర్పాటు చేసుకున్నారు ప్రియులారా. గనక ఎవరి కోసమట? దేవుని కోసం. మనమందరము కూడా ఎవరి కోసమట? దేవుని కోసం. తన మహిమకు కీర్తి కలగాలని. మనకి సమయం లేదు కానీ యెషయా గ్రంథంలో కూడా అంటాడు, నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకున్నటువంటి నా జనుడు. ఎవరి మహిమ నిమిత్తము? దేవుని మహిమ నిమిత్తం. కానీ మనము నేటి దినాలు ఎవరి మహిమ నిమిత్తం జీవిస్తున్నాము? నా మహిమ నిమిత్తం, మన మహిమ నిమిత్తం మనం జీవిస్తున్నాం. కానీ దేవుని మహిమార్థ నిమిత్తము మనం జీవించాలని దేవుడు ఈ లోకానికి మమ్మల్ని పంపించాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ లోకంలో తన మహిమార్థ నిమిత్తం మనము జీవించాలి అంటే మన యొక్క జన్మ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు పుట్టామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరి కోసం పుట్టామనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎవరి కోసం పుట్టాము, ఎందుకు పుట్టాము అనే విషయాన్ని తెలుసుకుంటే తప్ప దేవునికి ఇష్టలుగా మనము జీవించలేము. యేసు ప్రభు కూడా దేవుడై ఉండి దేవుని కుమారుడై ఉండి ఆయన ఒక మాట అంటాడు, నా ఇష్టం నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని మాత్రమే అభిష్టాన్ని మాత్రమే నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చా. మనకంటూ ఎన్నో ఇష్టాలు ఉంటాయి. తల్లిదండ్రులకు మన బిడ్డలు కన్నప్పుడు నా ఇష్టం నా కుమారుడు, ఆయనకి ఏ విధంగా అయినా
వాడుకుంటాను, ఏ విధంగా అయినా పెంచుకుంటాను అంటే సరిపోయేది కాదు ప్రియులారా. మనకంటే ఎన్ని ఇష్టాలున్నా మనము దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం పెంచటానికి మనము నేర్చుకోవాలి. ఈ బిడ్డ ఎవరి బిడ్డ? దేవుని బిడ్డ. ఆయన మనకి ఏం చేశాడట మనం చదవనవసరం లేదు, కానీ 127 కీర్తన మనం చదువుతూ ఉంటాం కదా. 127 కీర్తనలో, నా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఒక బహుమానం ఒకరికి ఇవ్వాలంటే మనం ఏం చేసుకోవాలి? తయారు చేసుకోవాలైనా, లేకపోతే కొనుక్కోవాలైనా. ఈ తయారు చేసుకొని కొనుక్కున్న తర్వాత ఇంకొకరికి మనం ఏం చేస్తాము? బహుమానం ఇస్తాం. హల్లెలూయా. అంటే ఈ బిడ్డని కిరణ్ గారికి ఏంటంటే, దైవక్రియ కిరణ్ ఏంటంటే, దేవుడు మొట్టమొదటిగా తయారు చేశాడు. ఏం చేశాడు? ఆయన రూపుని ఏర్పాటు చేశాడు. తయారు చేసి ఆయన అన్ని రకాలుగా తయారు చేసి మనం అనుకుంటామా, దేవా నాకు మగబిడ్డని కావాలంటాం, లేకపోతే ఆడబిడ్డనైనా కావాలంటాం. కానీ మన చిత్తానుసారంగా జరుగుతుందా? జరగదు. ఒకవేళ మనము ఈ బిడ్డ నాకు ఆడబిడ్డ కావాలి, మగబిడ్డ కావాలని కోరుకుంటామేమో కానీ మనం కోరుకున్నట్టు జరగదు. మన పని ఏంటిదంటే, సృష్టి క్రమము ద్వారా, దేవుని చిత్తము ద్వారా మనం ఏం చేయాలి? భార్యాభర్తలుగా కలుసుకొని విత్తనము చల్లటమే మన పని. అందుకంటాడు కదా, మీరు కేవలము విత్తనము మాత్రమే విత్తుచున్నారు, పుట్టబోయే శరీరాన్ని మాత్రం మీరు విట్టటం లేదు. అంటే అది ఆడ మగ అనే శరీరాన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారట? దేవుడు ఏర్పాటు చేయాలి. అది ఏర్పాటు చేసి ఆయన తయారు చేసి ఒక చక్కటి ఆకారాన్ని ఇచ్చి దేవుడు ఏం చేశాడట? ఆయన కని ఇప్పుడు కృష్ణ గారి చేతిలోనికి, వారి భార్య భర్తల చేతిలోనికి పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడు? నీ బిడ్డ నీ ఇష్టానుసారంగా పెంచటానికి కాదు. హల్లెలూయా. అది దేవుని యొక్క చిత్తములో, దైవ చిత్తములో. ప్రియులారా, ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. బంధము అంటాం కదా, ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే అనేక రకాలైన బంధాలు ఉన్నాయి. తల్లిదండ్రుల బంధం అని, అక్క చెల్లెల బంధం అని, లేకపోతే అన్నదమ్ముల బంధం అని, ఇక్కడ భార్యాభర్తల బంధం అని, తల్లిదండ్రుల బిడ్డల బంధం అని, ఎన్నో బంధాలు మనం చూస్తాం. ఈ బంధాలు ఏవి కూడా శాశ్వతమైన బంధాలు కావు. ఈ బంధాలు ఏవి కూడా శాశ్వతమైన బంధాలు కావు. అయితే శాశ్వతమైన బంధము ఏంటిదంటే, దేవునితో నీకు ఉన్నటువంటి బంధమే అది శాశ్వతమైన బంధం. మరి దేవునికి నీకు బంధం ఏర్పడిందా? దేవునికి నీకు బంధం ఏర్పడిందా? ఆయన రక్తము ద్వారా నీకు రక్తబంధం ఏర్పడిందా? ఆయన రక్తము ద్వారా మనకు రక్తబంధం ఏర్పడినప్పుడే మనం ఏం చేస్తామంటే, ఆయన తండ్రి బిడ్డల మధ్య బంధము కలిగి మనము ఉండగలుగుతాం. దేవునికి మనకు మధ్య ఉన్న బంధాన్ని ఎవరు కూడా వేరు చేయలేరు. హల్లెలూయా. ఆయన రక్తము చేత ముద్రింపబడి కడగబడినప్పుడు ఆ బంధం ఎవరు కూడా వేరు చేయలేరు. అయితే దేవుడు మనకి ఇచ్చాడు ప్రియుడారా బహుమానం. ఆ బహుమానాన్ని మనం ఏ రీతిగా పెంచాలి? పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మనకున్నాయి, మనకు తెలిసిన విషయాలే. మనోహ గురించి మనం ఆలోచన చేస్తే, మనోహ ఏం చేసిందట? బిడ్డ పుట్టక ముందే ఆ బిడ్డని ఏ విధంగా పెంచాలి అని ఆమె ప్రార్థన చేస్తుంది. ఈ రోజు నాడు అడుగుతున్నాను కృష్ణ గారికి, మరి సహోదరి గారికి, బిడ్డ పుట్టక ముందే నాకు నీ బిడ్డని ఇస్తున్నావు నాయన, ఆడబిడ్డే కావచ్చు, మగబిడ్డే కావచ్చు, కానీ ఆ బిడ్డని ఏ విధంగా పెంచాలో నాకు ముందుగా నేర్పించమని ప్రార్థన చేశారా? బిడ్డ కావాలని ప్రార్థన చేశారా? అంటే ఆయన భక్తిలో పెంచాలని. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి ఒకసారి. ప్రియులారా, మనోహ ఏం చేసిందంటే, నా బిడ్డక పుట్టక ముందే నా బిడ్డని ఏ విధంగా పెంచాలో అని దేవుడిని అడిగినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాల్సిన అవసరం మనకు బాధ్యత ఉంది. వాళ్ళకి ప్రయోజకులుగా చేసి ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. అన్న ఏం చేసింది? బిడ్డ కావాలని కోరుకుంది, కానీ బిడ్డ ఇచ్చిన తర్వాత ఎవరి చేతిలో పెట్టింది? ఎవరి చేతిలో పెట్టింది? దేవుని చేతిలో పెట్టింది. మనం అనుకుంటాం, నా బిడ్డను కలెక్టర్గా చేయాలో, లేకపోతే ఇంజనీర్గా చేయాలో, ఒక డాక్టర్గా చేయాలో అనుకుంటాం. మనం అనుకుంటే సరిపోతుందా? కాదు. మనం అనుకుంటే కాదు, కానీ దేవుడు అనుకుంటే మాత్రము తప్పకుండా చేస్తా. అందుగుండి అన్న ఏం చేసిందంటే, తీసుకెళ్ళి తన బిడ్డని దేవుని చేతిలో పెట్టింది. నాయన, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డ నీ చేతిలో పెడుతున్నాను. ఈయనకి డాక్టర్ చేస్తావో, కలెక్టర్ చేస్తావో, ఇంజనీరింగ్ చేస్తావో, నువ్వు ఏం చేస్తావో నీ చేతిలో నేను పెడుతున్నా. హల్లెలూయా. ఏమయ్యాడట సమయలు? ఇశ్రాయేలీయులకే మొదటి ప్రవక్త. చెప్పండి కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఇశ్రాయేలులకు ఏమయ్యాడట? ఉద్ధరించి పెద్ద ప్రవక్త అయ్యాడు.
మనము కూడా మన బిడ్డలు ఏం చేయాలంటే ప్రయోజకులుగా చేసి దేవుని చేతిలో మనం పెట్టాలి. ప్రయోజకులుగా అంటే మనం ఏం చేస్తాము? మంచి చదువులు చదివించాలి. ఏం చదివించాలి? మంచి చదువులు చదివించాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కోసమే ప్రయాసపడతాం తప్ప ఆత్మ సంబంధమైన జ్ఞానం కోసం మన బిడ్డల్ని పెంచాలనే తాపత్రయం మనకు చాలా మందికి తక్కువ. దేవునికి స్తోత్రం. కనుక మన బిడ్డల్ని దేవునిలో మనం పెంచాలి, దేవుని భక్తిలో పెంచాలి. ఒక విషయము మీ ముందుంచి నేను ముగించాలని ఆశపడుతున్నాను, సమయం లేదు కనుక. ప్రియులారా, ఒక విషయము మనం అక్కడ చూస్తాము. 127వ కీర్తనలో మనము చదివినట్లయితే అక్కడ యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిల్లో బాణము వంటి వారు, వారితో చెప్పాలి, వారితో తమ అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. వారితో, ఎవరితో నింపుకోవాలట? బలవంతుని చేతిలో బాణం వంటి వారు, వారితో తమ అంబుల పొదిలో నింపుకొనిన వాడు ధన్యుడు. రెండు విషయాలు చెప్తాను. ఇక్కడ మనం ఆలోచించే అంబుల పొది, అంబు అనగానే బాణం కదా, పొది అనగానే బాణము ఉంచుకునేటువంటి ఒక పరికరం. విలుకాడు లేకపోతే యుద్ధ వీరుడు, వేటగాడు ఏం చేస్తాడు? బాణాలు పట్టుకుంటాడు చేతిలో, వీలు పట్టుకుంటాడు, బాణం పట్టుకుంటాడు. పొదిలో ఏం చేస్తాడట? కొన్ని బాణాలు ఉంచుకుంటాడు. హల్లెలూయా. అయితే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క అంబుల పొది ఎక్కడ కట్టబడుతుంది? అంబుల పొది ఎక్కడ కట్టుకుని ఉంటారు? వీపున కట్టబడి ఉంటుంది. ఎక్కడ కట్టబడి ఉంటుంది? వీపున కట్టబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంబుల పొది ఎక్కడో ఉండి తాను ఎక్కడో ఉంటే ఏం చేయగలుగుతాడు? అట్టెత్తగా బాణం సంధించగలుగుతాడా? సంధించలేడు. గనక అంబుల పొది ఎక్కడ కట్టబడతాదట? వీపున కట్టబడతాడు. ఈ వీపున కట్టబడిన రీతిగా మనము కూడా దేవునితో ఏం చేయాలట? మన జీవితాలు కట్టబడాలి. హల్లెలూయా. దేవుడు ఎక్కడో నేను ఒకటితో ఉండడానికి వీల్లేదు. అంబుల పొది వీపున ఎలా కట్టబడుతుందో మన జీవితాలు కూడా దేవునితో ఆ విధంగా ఏమవ్వాలి? కట్టబడాలి. ఒక విషయం ఉంచుతున్నా. అంబుల పొదిలో ఉంచినటువంటి బాణాలు ఎలాంటి బాణాలు ఉంచుతారు? వాడిగల బాణాలు మాత్రమే ఉంచుతారు. వాడిగా లేకపోతే ఏం చేస్తారు? దాన్ని పదును పెట్టాలి మళ్ళీ. హల్లెలూయా. ఎప్పుడైతే పదును పెట్టబడిన బాణాలు మాత్రమే అంబుల పొదిలో ఉంటాయి. పదును లేని బాణాలు ఎప్పుడు కూడా అంబుల పొదిలో ఉంచుకోరు. యుద్ధానికి వెళ్ళేవారు. బాణాలు పదును పెట్టాలి. అంటే మన బిడ్డలకు మనం ఏం చేయాలి? మనం పదును పెట్టాలి. హల్లెలూయా. మన బిడ్డలకు పదును పెట్టాలి. పదును పెట్టకపోతే బిడ్డలకు ఏమవుతాం? మనము విరోధులమవుతాం. చాలా మంది అనుకుంటుంటారు ప్రియులారా, శిక్షిస్తే కోపడతా ఉంటారు బిడ్డ, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు బిడ్డ. అయితే లేఖనం అంటుంది, తండ్రి తాను ప్రేమించిన కుమారుణ్ణి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, దండిస్తాడు. తాను ప్రేమించిన కుమారుణ్ణి శిక్షిస్తాడు, దండిస్తాడు. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందంటే శిక్ష దండనలో మాత్రమే. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది? శిక్ష దండనలో మాత్రమే నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ ఎలా వచ్చినా పర్లేదే నా కొడుకు, ఆలన పాలనంతో మనం పెంచామనుకోండి, ఆయన శిక్షించకపోతే ఏమవుతాడట? ఎదిగి మన మీద తిరుగుబాటు చేస్తాడు. అప్పుడు ఆయన ఎదిగిన తర్వాత ఎంత చెప్పినా మన మాట వినటానికి అవకాశము ఉండదు. అవసరమైతే మనకు బుద్ధి నేర్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకు ఒక సామెత ఉంది కదా, మొక్కై వంగనిది మ్రానై వంగున. ఎప్పుడు మనం ఏముండాలంటే చిన్న మొక్క కొన్నప్పుడే దానికి ఏం చేయాలి? వంగ తీయాలి. అబ్బో ఏకైక కుమారుడు, ఒక్కనొక కుమారుడు, ఒక్కనొక కుమార్తె అని మనం ఏం చేస్తూ ఉంటాము? ఆలన పాలన అని చేసి పెంచామనుకోండి, వారు ఏం చేసినా ముద్దు పెట్టుకున్నాం అనుకోండి, చివరికి ఏమవుతారట? ఎదిగిన తర్వాత మనం చిన్న మాట చెప్తే వారి హృదయం గాయమైపోతూ ఉంటుంది. అవునా కాదా? అందుకునుండి మనం చిన్నప్పుడే మన బిడ్డని ఏం చేయాలి? పదును పెట్టాలి. ఒకవేళ మనం పదును పెట్టలేదనుకోండి, వాళ్ళు తిరిగి మా మీదికి తిరగబడతారు. ఎందుకంటే ఆయన నేను చిన్న తప్పు చేసిన అప్పుడు నాకు నువ్వు దండించి ఉంటే బాగున్ను, ఇప్పుడు నేను ఈ స్థితికి వచ్చాను, అనేక మందికి ఏలన చేయబడుతున్నాను, తృణీకరించబడుతున్నాను అని ఆయన తిరిగి మాకు చెప్పే రోజులు వస్తాయి. కనుక చిన్న ఉన్నప్పుడే మన బిడ్డలు ఏం చేయాలి? పదును పెట్టాలి. బాణం పదును పెట్టబడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి?
ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిలో వెళ్ళాలి. రిమోట్ పట్టుకోవాలి, అగ్నిలో వెళ్ళాలి, కాల్చాలి, దానికి ఏం చేయాలట? కొట్టాలి. అట్టి రీతిగానే మన బిడ్డల్ని మనం ఏం చేయాలట? పదును పెట్టబడాలి. మన బిడ్డల్ని పదును పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి? అంబుల పొదిలో ఉంచుకోవాలి. అంబుల పొదిలో ఉంచుకున్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తీసి బాణం వేస్తాడా? విలుకాడు. సమయం, సందర్భం. హల్లెలూయా. అందుకు దేవుని యొక్క వాక్యములు, సమయం లేదు కానీ దేవుని యొక్క వాక్యములు తన అంబుల పొదిలో మూసి ఉంచి ఉన్నాడు అనే మాట ఉంది. హల్లెలూయా. మూసి ఉంచి ఉన్నాడనే మాట ఉంది. అంటే అంబులో పొదిలో పెట్టి మూసి ఉన్నాడట. తగిన సమయం వస్తే ఆ బాణం ఏం చేస్తాడట? తీసి ఎక్కడ సంధిస్తాడు? ఎక్కడ సంధిస్తాడు ప్రియులారా? నారిలో సంధిస్తాడు. నారిలో సంధించిన తర్వాత ఏం చేస్తాడు? గుర్తు, మన అనుభవం, బాణం వేసే వాళ్ళకి అనుభవం. నారిలో సంధించి ఏం చేస్తారు ప్రియులారా? ఏం చేస్తారు? లాగుతారు. హల్లెలూయా. ఒకవేళ నారిలో సంధించి బాణం లాగకపోతే ఏమవుతుంది? విలుక అనేక ఉద్దేశము నెరవేర్చటము కష్టం. బాణములు సంధించి ఎప్పుడైతే లాగుతాడో ఆ బాణం ఏమవుతుందట? దూరంగా వెళ్ళి పడుతుంది. దేనినైతే ఛేదించాలనుకున్నాడో దానిని ఛేదించగలుగుతా. కానీ బాణములు పెట్టి లాగినట్లుగా కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు లాగుతూ ఉంటాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం ముందుకు వెళ్ళాలనుకుంటాం, కానీ తండ్రి ఏం చేస్తూ ఉంటాడట? లాగుతూ ఉంటాడు వెనకన. అయ్యో నేను ముందుకు వెళ్దామంటే నా తండ్రి లాగుతున్నాడే అనుకొని మనం అనుకుంటాం, కానీ అది నీ మేలు కోసం ఆయన లాగుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలు మనకు వస్తాయి. ఎందుకు లాగుతూ ఉంటాడంటే నువ్వు ఇక్కడ పడాలని కాదు నాయన, చాలా దూరంగా వెళ్ళి పడాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయన ఏం చేస్తూ ఉంటాడట? తన బాణాన్ని లాగుతూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడట? సమయం రాగానే బాణం తీసి నారులో సంధించి లాగి విడిచిపెట్టగానే తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క ప్రణాళికను, తన యొక్క సంకల్పాన్ని ఆయన నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. యోసేపు ఎంతమందికి తెలుసు? యోసేపు ఆయన ఎంతో భక్తిపరుడే కదా. అన్నలకి చెడుతనాన్ని చూసినట్టు ఉండేవాడు కాదు. వాళ్ళు చెడుతనాన్ని తెచ్చి తండ్రికి అందజేసేవాడు, నీతిగా జీవించేవాడు. అంత మంచిగా జీవిస్తున్నా కానీ తనకు అన్ని ఆటంకాలే. ముందుకెళ్దామంటే లాగినట్టుగానే ఉంటున్నాయి. అన్నలు ఏం చేశారు? అమ్మేశారు. ఎక్కడున్నాడు? అమ్మేసిన తర్వాత పరో ఇంట్లో వెళ్ళాడు. తన యథార్థత, తన భక్తిని కోల్పోలేదు. కానీ తనకి ఇంకేమైందట? అక్కడ కూడా సమస్య. పరో భార్య తన మీద కన్నేసింది. చివరికి ఎక్కడ ఉన్నాడట? అక్కడ సమస్య. వెనక లాగుతూనే ఉన్నారు. తనకు అర్థం కావట్లేదు. ఏంటి ప్రభా, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను కానీ నేను వెనకైపోతున్నాను అనుకుంటున్నాడు. చివరికి చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో కూడా ఆయనకు అక్కడ నుండి కూడా సమస్యలే. అయితే ప్రియులారా, దేవుడు తనకు లాగుతూనే ఉన్నాడు. తనకు అర్థం కావట్లేదు. కానీ ఆ బాణం ఏమేముంది? పదును పెట్టబడి ఉంది. పదును పెట్టబడి నారిలో సంధించున్నాడు, కానీ వెనక లాగుతా ఉన్నాడు. అనుకునే సమయం రాగానే వచ్చింది. ఆ బాణము లాగి విడిచిపెట్టగానే ఎక్కడ పడిందట? ఎక్కడ పడింది? చాలా దూరం. ఉదయము చెరసాల నుండి విడుదల పొందినటువంటి యోసేపు సాయంకాలం లోపు ఏమయ్యాడు? దేశానికి ప్రధానమంత్రి. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి స్థితిలో, ఉన్నతమైన స్థితిలోనే ఉండాలనుకొని ఆ బాణాన్ని సంధించి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? లాగుతూ ఉంటాడు. కనుక ప్రియులారా, మన బిడ్డల్ని మనం ఏం చేయాలట? అని శిక్షించాలి, దండించాలి. మనము కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మన బిడ్డల్ని ఏం చేయాలి? మనం తెలియజేయాలి. తిమోతి యొక్క భక్తి గురించి మనం చూస్తే, మొట్టమొదటి తిమోతి యొక్క విశ్వాసం ఎవరిలో ఉండిందట? అపోస్తల కార్యములో చూస్తే తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు, అన్యుడే. కానీ తిమోతి యొక్క తల్లి అవ్వ మాత్రం క్రైస్తవురాలుగా దేవునికి వాక్యంలో చూస్తాం. తిమోతి యొక్క విశ్వాసము మొదట తన అవ్వ అయిన లోయిలోను తండ్రి అయిన యునేకోలో వసించాను. ఆ విశ్వాసం ఇప్పుడు నీలో కూడా వసించుచున్నది అని అంటాడు పౌలు భక్తుడు. దేవునికి స్తోత్రం. తిమోతిలో ఉన్న విశ్వాసం ఎవరి దగ్గర ఉండింది? మొదట ఎవరు? అవ్వలో ఉందట. అవ్వలో నుండి తల్లికి వచ్చిందట. తల్లి నుంచి అప్పుడు ఎవరికి వచ్చింది? తిమోతికి వచ్చింది. ఇది నాన్న మరి కృష్ణ గారికి ఇచ్చినట్టు బిడ్డ, వారి యొక్క అవ్వ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ అవ్వగారు ఉన్నారు ఇక్కడ లేరా? ఇక్కడ పీడారా? ఆమె ద్వారా అయినా తనకి ఏ రాలట? ఆ విశ్వాసం రావాలంటే ఆమెనా నేర్పించాలి, తల్లినే నేర్పించాలి, తండ్రి అయినా నేర్పించాలి.
దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఇట్టి రీతిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం దేవుని కోసమే మనము పెంచాలి, దేవుని కోసమే పెంచాలి. అప్పుడు మన బిడ్డలు ఏమవుతారట? ప్రయోజకులుగా ఉంటారు. ఈ లోక సంబంధమైన విషయంలో కాదు, ఈ లోక సంబంధమైన విషయం కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ప్రయోజకులుగా ఉంటే వారు ఎన్నడూ పడిపోకుండా ఉండగలుగుతారు. తండ్రిని కావచ్చు, తల్లిని కావచ్చు, కుటుంబాన్ని కావచ్చు ద్వేషించే పరంగా ఉండరు, ప్రేమించే విధంగా ఉంటారు. నిజంగా దేవుని ప్రేమ అంటే వారికి తెలుసు గనక. ఈ లోక సంబంధము జ్ఞానము సంపాదించుకున్న వారు నేటి దినాల్లో కుటుంబాన్ని ప్రేమించలేని వారుగా ఉన్నారు, తల్లిదండ్రులకు లోబడలేని వారుగా ఉన్నారు, తల్లిదండ్రులని ప్రేమించలేని వారుగా ఉన్నారు. అనేక మందిని వార్తాపత్రికలు చూస్తున్నాం, అనేక మందిని చూస్తూ ఉంటున్నాం. కొంతమంది తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథాశ్రయాలు విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. కొంతమంది అనేక విధాలుగా తిరుగుబాటు చేసినటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, దేవుడు మనకిచ్చిన బిడ్డని దేవుని కోసం పెంచే వారంగా ఉండాలని మరి ఇంతవరకు నాకు అవకాశాన్ని కలగజేసినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న సేవకులందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.